అరబిందో ఫార్మా ఫౌండేషన్ వారు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో 300 పడకల అరబిందో బ్లాక్ను నిర్మించి ప్రభుత్వానికి అందించారు. 80 కోట్లతో అరబిందో భవన నిర్మిస్తే 60 కోట్లతో ప్రభుత్వ పరికరాలు సమకూర్చింది. దీనితో అధునాతన బోన్ మార్పు చికిత్స కూడా అందిస్తారు. మహిళలకు, చిన్నపిల్లలకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. పిల్లలకు చదువుకోవడానికి లైబ్రరీ, ఒక టీచర్ కూడా ఉంటారని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. కార్పొరేటర్ కంపెనీల్లో సిఎస్ఆర్ నిధులు వేలాది మంది పేద ప్రజలకు సహాయం చేయవచ్చని అన్నారు. ప్రభుత్వ క్యాన్సర్ చికిత్సకి తెలంగాణ వచ్చాక 80 కోట్ల ఖర్చు చేసిందని హరీష్ రావు తెలిపారు. మానవతా దృక్పథంతో గౌరవ ముఖ్యమంత్రి గారు 33 జిల్లాల్లో 33 పాలియేటివ్ కేర్ సెంటర్స్ పెట్టాం. 33 ఆలన కేంద్రాలను కూడా జిల్లాల్లో ప్రారంభించాం. అంటే క్యాన్సర్ వచ్చి చివరి దశలో చాలా బాధలో ఉన్నటువంటి పేషెంట్స్ కు ఇలా భారతదేశంలో ఎక్కడా లేదు. ప్రభుత్వ రంగంలో ప్రతి జిల్లాలో పాలియేటివ్ కేర్ సెంటర్, ప్రతి జిల్లాలో ఆలనా కేంద్రాలు ఈ భారతదేశంలో ఎక్కడైనా సేవలు అందిస్తున్నాయంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే అందిస్తా ఉంది. ప్రతి జిల్లాలో 5 బెడెడ్ పాలియేటివ్ కేర్ సెంటర్ అండ్ ఆలనా టీమ్, ఒక టీమ్ విత్ అన్ అంబులెన్స్, డాక్టర్ అండ్ టీమ్ విత్ అంబులెన్స్ వారి ఇంటికి వెళ్లి అవసాన దశ ఉండే క్యాన్సర్ పేషెంట్స్ కు ఉచిత వైద్యాన్ని కూడా అందించే గొప్ప కార్యక్రమం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా గమనించి మనల్ని ప్రశంసించి మనకు చెప్పడం జరిగింది. ఈ రకంగానే క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించడం చాలా ముఖ్యమైనటువంటి